ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అతను స్పృహలోకి వచ్చాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అదేంటి సార్? యాక్సిడెంట్ అయ్యి మీ వాడికి తలకి దెబ్బ తగిలిన ప్లేస్లో దెబ్బ తగిలిన చాలా మంది కోమాలోకి వెళ్ళిపోయారు. నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మీ అబ్బాయిలో కూడా అవే సిమ్టమ్స్ కనిపించాయి. తను కోమాలోకి వెళ్ళిపోతాడు అనుకున్నాను. బట్ ఇంత ఎర్లీగా స్పృహలోకి రావడం మిరాకిల్ అనే అనిపిస్తుంది. తన దగ్గర కూర్చుంది నువ్వే కదమ్మా? అవును డాక్టర్. అయితే ఆ క్రెడిట్ అంతా నీదే అమ్మా. నీ స్పర్శలో ఏదో మార్పు ఉంది. కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న అతను తిరిగి మామూలు స్థితికి వచ్చాడంటే కారణం నువ్వే. డాక్టర్, నా మనవణ్ణి చూడొచ్చా? రండి, చూపిస్తాను. ఏంట్రా ఇదంతా? నానమ్మ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకేం కాలేదని డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్, నాకు మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? మెంటల్గా నువ్వు ఫిట్గా ఉన్నా ఫిజికల్గా ఇప్పుడు నువ్వు ఫిట్గా లేవు. ఫిట్గా లేకపోవడం ఏంటి? నాకేమైంది? శరణ్, నీ కాలికి బలమైన గాయం తగిలిందంటానయ్యా. దీనివల్ల నువ్వు కొంతకాలం నడవలేవు చరణ్. పల్లవి, ఏంటిది? నిజంగా నా కాలికి అంత పెద్ద గాయమైందా? నేను నడవలేనా? చెప్పాను కదా, కాలికైన గాయానికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. చేశాం. కొన్నాళ్ల పాటు టోటల్గా బెడ్ రెస్ట్లోనే ఉండాలి. నడిచే ప్రయత్నం చేయకూడదు. పొరపాటున నడవడానికి ట్రై చేశావంటే సర్జరీ ఫెయిల్ అయ్యి కాలు శాశ్వతంగా నీ స్వాధీనంలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ట్రై టు అండర్స్టాండ్. మీరందరూ ఒకసారి బయటికి పదండి. పదండి మేడం, పదండి. డాక్టర్, మా వాడిని తనకి పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలి.
నడిచే ప్రయత్నం చేయకూడదు. కొన్నాళ్ళు ఎక్కడే ఉంచుతాను అంటే ఓకే, లేదంటే ఇంటికెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాము అన్నా ఓకే. ఇంటికి తీసుకువెళ్తాం డాక్టర్. సరే, ఈరోజు ఎక్కడే ఉంచండి, రేపు డిశ్చార్జ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఎందుకు? ఎందుకేంటి? ఇంత జరిగాక దిష్టి తీయకుండా ఇంట్లోకి తీసుకెళ్తావా? ఏమీ తెలీదు. వెళ్ళు. పద. దెబ్బలు నువ్వే తగిలిస్తావు, హారతులు నువ్వే ఇస్తావు. అసలు నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు. అవును, ఆల్బమ్ ఫైనల్ సెలక్షన్స్ కోసమని వీడు ఆల్బమ్ కంపెనీకి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకోకుండా వీడి గొంతు పోయింది. అప్పుడు నువ్వు వెళ్ళి ఏదో కాపాడేశావని అందరూ అనుకున్నారు. అలా కాపాడటమే ఇప్పుడు ముప్పయింది. అక్కడే ఆగిపోయింటే ఇప్పుడు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, వీడికి ఈ పరిస్థితి వచ్చేది కాదు.